పెద్ద మనిషి ఏమైంది కాల్కి? అర్థం కాలే. పైసలు లేక అడుక్కొని పోతే కూడా పైసలు పట్టలేవు, టాబ్లెట్లకు లేవు. ఇలా కాల్కి ఏమైంది? కాల్కి ఏమైంది? కాలుకి స్టేజ్ బడ్ చేసినారు. ఏంది స్టేజ్ బడ్ అంటే కాలు నడియకుండా చేసినారు. చేతబడి నమ్ముతావు నువ్వు? నేనే ఉన్నమాట నాది. నా కాలు బాగాలేదు. మా కౌంటర్లు కొనిచ్చిన సైజు ఎవరేం కొనియలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు. ఛార్జింగ్ బండి అడితేనే చెప్పారు. వేరే వాళ్ళకి ఇచ్చినారు కదా, నాకు ఇప్పి వచ్చారు. మీరు అక్కడ మీ కాలు వస్తాయి కదా, నాకు తెలిసింటే ఇప్పిస్తుంటే పెద్ద మనిషి ఉంది. ఇష్టమౌంటెడ్ ఇంకా మస్తు బండ్లు. మళ్ళీ అడగకపోయినావు? నేను అడిగినా, అందరిని అడిగినా కంటి మీద నొక్కుతారు. నువ్వు నడవలేవా సమంగా? భూమి మీద పోతుంటాను ఆయన. కవర్ ఎందుకు కట్టినావు? దెబ్బ ఏమైనా తాకిందే? దెబ్బ తాకిన దానికి ఈగలు మూసకుండా డాక్టర్ మందు పూసి కట్టినారు. ఏడ కట్టించుకున్నావు మందు? మా రూమ్ కాడికి వస్తాడు డాక్టర్ పిలిస్తే. నా చేత కాదు హాస్పిటల్ కూడా. ఇల్లుందా మీకు? ఇల్లుందా? పూడూరులో ఉంది ఇల్లు. పూడూరు ఈడ గద్వాళ్ళు ఉండవా? గద్వాల ఒక అయ్యేకి ఇచ్చినాడు రూమ్. మా రెంటా? ఆయననే కడతాడు. నేను దోమలు కొనుక్కుంటే హాస్పిటల్లో. దేని ఫోటో పెట్టుకున్నావు? దేని ఫోటో అంటే ఏదైనా పైసలు అడుక్కుంటా. ఇస్తాలా అయితే? ఇస్తాలా? పిల్లలు లేరా? నాకు ఒకటే బిడ్డనే. నా భార్య చనిపోయి నా కొడుకు చనిపోయా. ఎట్లా చనిపోయారా? కాన్పులు అటాక్ వచ్చి రెండో కాన్పు మంచిగా కాలే. కాన్పులో చనిపోయాను. ఆయన పిల్లాడు పుట్టినగానే పోయినాడు. పిల్లవాడు కూడా అప్పుడే చచ్చిపోయా? కాన్పులనే పోయినాడు పెద్ద హాస్పిటల్లో కర్నూలు. నువ్వేం చేస్తుంటావు? నేనేం ఇదే అడుక్కున్న పని పోతా. పింఛన్ వస్తుందా? పింఛన్ ఇప్పుడు పెట్టినా. అప్లై చేసినావా? అప్లై చేసిన. ఎన్ని రోజులు లేట్ అయింది మళ్ళా? మళ్ళీ ఏం చేస్తావు, రేవంత్ రెడ్డి పంపారు కదా. అంటే నీ ఏజ్ ఎప్పుడో దాటిపోయింది కదా. దాటిపోయిందానికి లేదు. మీరు అక్కడ సాయం చేయలేదు. కొంచెం ఛార్జింగ్ బండి అయినా సాయం చేయరు. ఏం చేయరు. నన్ను దొబ్బి ఆగిపోతుంది. నా చేతిలో ఉండింటే చేస్తుంటే పెద్ద మనిషి. అందరూ చెబుతుందే కానీ ఇది చెప్పలేదు. నా బాధ దేవుడికి వెళ్తా. ఇంకా టిఫిన్ తీసుకోవాలి, తినాలి, పని. ఏడుస్తుంది పెద్ద మనిషి. ఏదో పైసలు లేదు, ఏదో టాబ్లెట్ వేయాలా, టాబ్లెట్ ఏమనుకోలేదు. బిడ్డ ఏమన్నా పైసలు పంపుతుందా? అడుగవని బిడ్డని. నన్నే కొద్దిగా వస్తుంది. మీరు బిడ్డ వస్తుందా? ఏమన్నా బండి అడ్డం పెట్టుకో. మళ్ళీ నేను తీస్తాను. పొద్దుగాల కానీ ఇట్లా వస్తావు కదా రౌండ్కి, ఇట్లా రౌండ్ వేసిపోతావు. మధ్యాహ్నం భోజనం ఏడా చేస్తావు పెద్ద మంచి? మధ్యాహ్నం ఎవరైనా పెట్టే తింటా, లేకపోతే 5 రూపాయలు భోజనం తినవా? ఏడు దొరుకుతుంది. నాకు పెట్టారు కదా, ఎండకు నిలబడాలి. అట్లా చూసుకోపోతుంది. ఎవరినైనా అడిగితే 4 గంటలు పెట్టారు. వారు బట్ట తెచ్చింది బాగానే ఉండే. నీళ్ళే తెచ్చారు 4 గంటలకి. ఉడిపి అతను ఫ్రీ ఇస్తాడా నీకు టిఫిన్? ఊరికనే ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఉడిపి వాళ్ళు ఫ్రీగా ఇస్తారంట పెద్ద మనిషికి. పెద్ద మనిషి నీ పేరు? నా పేరు నరసింహ. నరసింహులు. ఇది కొంటోళ్ళు ఇప్పించినారు కదా సైకిల్. రాత్రి భోజనం ఎవరైనా పెద్ద జనాలకు కోసమే. అయ్యా తీసేసారు. బాగా తిన్నారా? గవర్నమెంట్ 5 రూపాయలు ఉండొచ్చు కదా. నీకు 50 రూపాయలు ఇచ్చాను. టాబ్లెట్ ఎంత ఇచ్చినా చెప్పు. ఇచ్చినావు.
చేసుకుంటాయి అంటే మళ్ళీ నేనేం లేదు మనం నేను కూడా లేదు తెలుసు తాతని మా ఊరు కాదు, మీ ఊరా పూడూరా డాక్టర్ పూడూరా పుడూరు కాదు, ఈ చంద్రకాలు అయితే పుడూరు నుండి నీకు సాయం చేస్తుంటాడు అప్పుడు ఎప్పుడైనా ఒకసారి 20, 30, 50 ఇస్తారు. నువ్వు ఎంత ఎక్కువ దానం చూసినావు? ఏం పట్టలో నేను సైకిల్ వచ్చినా కాదు, ఎంత 100 రూపాయల 500 1000 రూపాయల? ఏం పడవు. ఉదయం కేరింగ్లో బండి మీద అయితే బాగా తిన్నా, భూమి మీద పోతుంది, అందరు ఇచ్చినారు. ఇదే నీ పెద్ద దానం అంతేనా? పెద్ద దానం ఇదే నీది. చికెన్ మటన్ ఏమైనా తింటావా నువ్వు? చికెన్ మటన్ ఏమైనా తింటావా? తింటా నేను. పెడితే తింటావు కదా? ఒక నాన్న తెచ్చి మన చెప్తున్నావు కదా, సరే తెచ్చిస్తాను ఎప్పుడన్నా. ఇప్పుడు కలిసినావు, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? ఇన్నే ఉంటా, అదే నా షాప్, శ్రీ వీరాంజనేయ అక్కడ ఉంది కదా షాప్, పైపులు పెట్టినారు, అది నా షాప్. నువ్వు కనపడినావు, నీతో మాట్లాడదామని వచ్చా. ఏ దయా మీ దయా కృష్ణమోహన్ రెడ్డి కాదండి, మీకు పరిచయం కానంటే సైకిల్ ఇచ్చేయచ్చు. ఏమన్నా ఉంటే ఖర్చులకి ఇస్తా, టాబ్లెట్లకు కావాలి. నాకు తగినంత ఇస్తా పెద్ద మంచి. ఓకే, టాబ్లెట్లు, ఆ టాబ్లెట్ వాడితేనే నాకు కాలు నొప్పి తగ్గుతుంది. 100 రూపాయలు గొర్రెలకి, లేవు పెద్ద మంచి, తీసుకో. 100 రూపాయలు నా చేతనైనంత వరకు ఇస్తున్నా, నాది షాప్ నడుస్తలే సమంగా, తీసుకో. నీ ఇష్టం, తీసుకుంటా అంటే ఇస్తా, లేకుంటే వదిలేదు. 50 ఇది తీసుకో. 50 బాయ్.